హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దెయ్యం అనే మాట వింటేనే మనలో చాలామంది భయపడిపోతారు. గుండెల్లో దడ పుడుతుంది. అలాంటిది ఆ దెయ్యం మనకి కనిపిస్తే మన పక్కనే కూర్చొని మనతో మాట్లాడితే మనల్ని చంపేస్తే వినడానికే భయంగా ఉంది కదా. చికాగోలో ఒక ఆత్మ ఇలాగే అందరినీ భయపెట్టేది. అదే ఈ రెజరెక్షన్ మేరీ స్టోరీ కూడా. ఈ మేరీ స్టోరీ తెలుసుకునే ముందు మీకు ఇంకొక చిన్న కథ చెప్పాలి. జాగ్రత్తగా వినండి. అది చికాగో, అమెరికా. సంవత్సరం 1940. అర్ధరాత్రి 12:10 ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ వాళ్ళ ఇంటికి తన మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు. అతను ఇంటికి వెళ్లే దారిలో ఒక శ్మశానం ఉంటుంది. అతనికి ఆ శ్మశానం దాటాలంటే చాలా భయం. ఎప్పుడూ రాత్రి 9 కల్లా ఫ్యాక్టరీలో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ రోజు రాత్రి ఎక్కువ పని ఉండడంతో రాత్రి 12 వరకు ఫ్యాక్టరీలోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అతను భయంగా ఇంటికి బయలుదేరాడు. శ్మశానం దగ్గరికి చేరుకున్నాడు. దూరంగా నక్కలు అరుస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలకి అతనికి ఇంకా భయం వేసింది. మోటార్ సైకిల్ స్పీడ్ పెంచి ఫాస్ట్గా వెళ్తున్నాడు. తన బైక్ వెనకాల సీట్లో ఎవరో కూర్చున్నట్టు తనకనిపించి కొంచెం తల తిప్పి చూశాడు. ఎవరూ లేరు. ఇంతలో టైర్కి ఏదో రాయి తగిలి కింద పడిపోయాడు. చిన్న దెబ్బలు తగిలాయి. ఆ ఇన్సిడెంట్తో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. చుట్టూ చూశాడు. శ్మశానంలో దూరంగా ఏదో కదులుతున్నట్టు కనిపించింది. దాంతో అతను భయంతో మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. కానీ స్టార్ట్ అవ్వలేదు. దెబ్బలు తగిలిన నొప్పి కన్నా దెయ్యం భయం ఎక్కువైంది. అలాగే శ్మశానం నుంచి కాపాడండి కాపాడండి అని ఏడుపుతో అరుపులు వినిపించాయి. అది విన్న అతనికి మరింత భయం వేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. మోటార్ సైకిల్ని స్టార్ట్ చేశాడు. అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ స్టార్ట్ అవ్వలేదు. ఏం చేయాలో తెలియక బైక్ని లాక్ చేసేసి పరిగెత్తాడు. ఇంతలో అతనికి ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానంలో ఉండి కాపాడండి అంటూ శ్మశానం గేట్ని పట్టుకుని ఏడుస్తూ అరుస్తోంది. ఆమెను చూసి ఆ వర్కర్కి జాలి వేసి ఆమెని అక్కడి నుండి కాపాడాలి అనుకుని గేట్ దగ్గరికి వెళ్ళాడు. అంతలోనే ఆ అమ్మాయి కనిపించలేదు. ఏదో వింత ఆకారం అతని ముందుకు వచ్చి గట్టిగా అరిచింది. దాన్ని చూసిన అతను భయంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనికి జరిగిన దాని గురించి పోలీస్ వాళ్లకు చెప్పాడు. అతని మాట విని పోలీసులు శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. కానీ అక్కడ ఎవరూ లేరు. అంతా నార్మల్గానే ఉంది. శ్మశానం గేట్ల మీద ఏవో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కానీ అవి మామూలుగా కాకుండా రక్తంతో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామని పోలీసులు ఫోరెన్సిక్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి కనుక్కుందాం అనుకున్నారు. కానీ అవి అంతలోనే మాయమైపోయాయి. దీంతో వాటిని మరి ఏవో మరకలుగా అనుకొని అతని భయానికి కారణం భ్రమ అనుకొని పోలీసులు ఆ వర్కర్ని అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ వర్కర్ అతను చూసిన భయంకరమైన ఆకారాన్ని గుర్తు చేసుకుంటూ జ్వరంతో ఒకానొక రోజు చనిపోయాడు. హెన్రీ బాల్రూమ్కి రెజరెక్షన్ సెమెటరీకి మధ్య ఉన్న దారిలో ఆ శ్మశానం దగ్గర ఇలా చాలామంది ప్రజలకు అర్ధరాత్రి సమయంలో ఇలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. కొంతమంది ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతున్నట్టు కనిపించింది అని, ఇంకొందరు ఆమె వారిని చాలా భయపెట్టిందని, ఇలా చాలా కథలు ఆ రూట్లో వెళ్ళిన చాలామంది చెప్పేవారు. కొంతమంది వాటిని కట్టుకథలు అనుకునేవారు. కానీ ఒకరోజు, అది అక్టోబర్ 10, 1954 అర్ధరాత్రి సమయంలో 3 స్నేహితులు కారులో వెళ్తున్నారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. మిగతా 2 అబ్బాయిలు. చీకటిలో ఆ 3 దెయ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
సడన్గా పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోతే ఏం చేస్తావు అని డ్రైవర్ సీట్లో ఉన్న అతను పక్కనే ఉన్న అమ్మాయిని అడిగాడు. ఆమె ఆన్సర్ చెప్తున్న టైంలో దూరంగా తెలుపు రంగు డ్రెస్లో రోడ్డు పక్కన ఒంటరిగా నిల్చుని ఒక అమ్మాయి కనిపించింది. ఆమెకి సహాయం చేయడం కోసం డ్రైవ్ చేస్తున్న అతను కారు ఆపాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ ఎందుకో టెన్షన్లో ఉంది. ఇంతలో కారు వెనక సీట్లో వీడియో తీస్తున్న అతను మీరెందుకని టెన్షన్లో ఉన్నారు అని ఆ అమ్మాయిని అడిగాడు. అందుకు ఆమె ఏం లేదని చెప్పింది. పోనీ ఎక్కడి వరకు వెళ్ళాలి అని అడిగారు. వెళ్ళే దారిలో దిగిపోతాను అని చెప్పింది. కారు కదిలిన 10 నిమిషాల తర్వాత ఆమె రోడ్డు వైపు చూపిస్తూ కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా ఇక్కడే నన్ను చిత్రహింసలు పెట్టి చంపేసి ఇక్కడే శ్మశానంలో పెట్రోల్ పోసి కాల్చేశారు అని చెప్పగానే కారులో ఉన్నవారంతా భయంతో ఆమె వైపు చూశారు. అప్పటి వరకు ఎంతో అందంగా కనిపించిన ఆమె మొహం ఇప్పుడు చాలా భయంకరంగా రక్తంతో కనిపించింది. ఆ ఒరిజినల్ వీడియోని ఇప్పుడు మీరు చూడగలరు. Ela tá aqui sozinha, não. Epá, eu digo que eu tenho a ver com estranho. isso. Diz-me lá o que é que queres que eu veja? Que é assim tão. Aqui. Estão a ver ali? Sim. Ali ao fundo? Foi ali que eu tive um acidente e morri. అంతే, సెకండ్స్లో కార్ యాక్సిడెంట్కి గురైంది. ఆ యాక్సిడెంట్ నుండి డేవిడ్ అనే అతను తప్పించుకొని బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకున్న డేవిడ్ తను తీసిన వీడియోని ప్రజలకు చూపించాడు. దీంతో అందరికీ ఆ రూట్లో వెళ్ళాలంటే మరింత భయం పట్టుకుంది. అయితే ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఆ ఆత్మ గురించి ఫైనల్గా తెలుసుకున్నారు. ఆమె పేరు మేరీ, చికాగోలో ఉండేది. 1934లో ఒకరోజు రాత్రి మేరీ వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసింది. కానీ మేరీ దగ్గర ఆమె తల్లి ట్రీట్మెంట్ కోసం సరిపోయేంత డబ్బు లేదు. దీంతో మేరీ ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకురావాలి అని అనుకుంది. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట అవుతుంది. మేరీకి ఇంటికి వెళ్ళడానికి ఎలాంటి బస్సెస్ కానీ ట్యాక్సీలు కానీ కనిపించలేదు. దీంతో ఆమె నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. ఇంతలో ఒక కారు ఆమెకు కనిపించింది. దీంతో మేరీ ఆ కార్ని ఆపి నాకు అర్జెంటుగా లిఫ్ట్ కావాలి, మా అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది అని రిక్వెస్ట్ చేసింది. ఆ కారులో కూర్చున్న 4 అబ్బాయిలు మీరు భయపడకండి, రండి కారులో కూర్చోండి అని చెప్పారు. కానీ కొంత దూరం వెళ్ళాక ఆమెను ఒకరి తర్వాత ఒకరు అతి కిరాతకంగా అత్యాచారం చేశారు. ఆ రోజు రాత్రంతా మేరీని చిత్రహింసలు పెట్టి హెన్రీ బాల్రూమ్ దగ్గర శ్మశానంలో ఆమెను పెట్రోల్ పోసి కాల్చేసి అక్కడే పాతిపెట్టారు. ఎటువంటి డౌట్ వాళ్ళ మీద రాకుండా జాగ్రత్తలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీంతో మేరీ కుటుంబ సభ్యులు తను కనపడకుండా పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎంత వెతికినా మేరీ దొరకలేదు. కానీ ఇంతకుముందు మీరు చూసిన వీడియోలో ఉన్న ఆ అమ్మాయి మేరీలా లేకపోయినా ఆమె చెప్పిన మాటలు మేరీ చనిపోవడానికి కారణం అయ్యుంటుంది అని పారానార్మల్ సైంటిస్టులు అనుకున్నారు. ఈ కథ విని షికాగోలో ఉన్న చాలామంది ఆ రూట్లో వెళ్ళేవాళ్ళు కాదు. కొంతమంది తెలియక వెళ్ళినా వారికి భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగేవి. లిఫ్ట్ అని అడిగి ఇచ్చిన వారికి చెమటలు పట్టించేది. కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరిచేది. ఇంకా ఎన్నో భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగేవి. దీంతో ఆమె ఆత్మ అక్కడ రివెంజ్ తీర్చుకోవడానికి తిరిగేదని అక్కడి వారు అనుకునేవారు. కానీ ఏమైందో తెలీదు. ఇప్పుడు అంతా నార్మల్గానే ఉంది. అక్కడ ఎలాంటి హాంటెడ్ థింగ్స్ జరగట్లేదు. ఈ మేరీ గురించి అప్పట్లో షికాగోలో చాలా కథలు వినిపించేవి. ఎంతలా అంటే ఈమె గురించి వికీపీడియాలో కూడా ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. మేరీ అంత ఫేమస్. జాగ్రత్త, ఇప్పుడు మేరీ మీ పక్కన కూడా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్,
ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.